అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు మన అంశం వచ్చేసరికి పాత నిబంధనలో చెప్పబడినటువంటి యెహోవా నిబంధన మందసం ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఉంది? ఇదే ఈ రోజు మన అంశం అన్నమాట. నిబంధన మందసం అనే దాని గురించి ప్రత్యేకంగా క్రైస్తవులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి నిబంధన మందసం అంటే ఏంటి అనేది ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఆ నిబంధన మందసము ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎందుకంటే పాత నిబంధనలో నిబంధన మందసానికి ఉన్నంత ప్రాముఖ్యత, నిబంధన మందసానికి ఉన్నంత ఇంపార్టెన్స్ కానీ ప్రస్తుతము అసలు పాత నిబంధనలో దానికి ఉన్నంత ఇంపార్టెన్స్ మరి దేనికి లేదని మనం స్పెషల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. నిబంధన మందసం అంటే అసలు ఏంటి నిజానికి? నిబంధన మందసం అంటే దేవుడు స్వయంగా సినాయి కొండ మీద మోషేకు కొలతలతో సహా చెప్పి ఎవరు చేయాలో చెప్పి ఏ విధంగా ఉండాలి, దాని యొక్క సైడ్లు ఏ విధంగా ఉండాలి, దాని యొక్క వంపులు ఏ విధంగా ఉండాలి, దాన్ని ఏ చెక్కతో చేయాలి, దానిపైన ఎటువంటి ఎటువంటి పూత పూయాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి దేవుడు చెప్పి ప్రత్యేకంగా చేయించుకున్న ఒక పెట్టె లాంటి పరికరం అనమాట. అది దాన్ని నిబంధన మందసం అంటారు. అయితే అది ఒక ప్రత్యేకమైన చెక్కతో తయారు చేయబడింది. ఆ తర్వాత దాని మీద బంగారపు రేకుతో పూత పూసారు. దాని మీద 2 కేరూబులు ఉంటాయి అనమాట. దేవదూతల్లాగా 2 కేరూబులు ఉంటాయి. ఆ దేవదూతల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడతాడని చెప్పేసి అప్పట్లో అది ఒక ప్రత్యేకంగా నిలిచిందనమాట నిబంధన మందసం. అయితే ఈ నిబంధన మందసంలో ఏమేమి ఉండేవి? ఈ నిబంధన మందసంలో మొట్టమొదటిగా వచ్చేసరికి దేవుడు మోషేకు సినాయి కొండ మీద ఇచ్చిన 10 ఆజ్ఞల రాతి పలకలు, మరియు ఆ తర్వాత చిగురించిన అహరోను చేతికర్ర. ఈ చేతికర్ర, చిగురించిన అహరోను చేతికర్ర అంటే ఏంటంటే, ఒకసారి ఇశ్రాయేల్ అందరూ ఎందుకు అహరోను వంశస్థులే వీళ్ళే ఉండాలి యాజకుల్లాగా, మేము ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి తిరుగుబాటు చేస్తారన్నమాట. తిరుగుబాటు చేస్తే అప్పుడు చెప్పిన అంశం అనమాట ఏంటంటే, మీరందరూ కూడా ఎవరెవరైతే ఏ గోత్రికులైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కర్రలు తీసుకుని రండి, నేను కూడా ఒక కర్రను తీసుకొని వస్తాను, దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తాడో వాళ్ళు మాత్రమే ఉందామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎవరెవరి గోత్రం వాళ్ళు ఎండిపోయిన కర్రలు తీసుకొని వస్తారు. అహరోను కూడా తీసుకొని వస్తాడు. కానీ తర్వాత రోజు చూస్తే దేవుడు అహరోను యొక్క చేతికర్ర చిగురిస్తుంది అనమాట. అంటే దేవుని సెలక్షన్ ఇది, మానవుల సెలక్షన్ కాదని చెప్పడానికి అదొక ఉదాహరణ అనమాట. ఆ చేతికర్ర ఒకటి ఈ నిబంధన మందసంలో ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలీలను అరణ్యంలో పోషించాడు కదా. ఇశ్రాయేలీలను అరణ్యంలో వాళ్ళకు తిండి లేనప్పుడు, అక్కడ పంట పండించే అవకాశం లేనప్పుడు, ఆహార పదార్థాలు లేనప్పుడు ప్రత్యేకంగా ఆకాశం నుండి మన్నాను కురిపించి వాళ్ళని పోషించాడు. ఆ మన్నా ఉంచబడిన బంగారు పాత్ర అనమాట. కొంచెం మన్నా మరియు ఆ బంగారు పాత్ర ఒకటి ఆ పెట్టెలో ఉంచబడిన అనమాట. పెట్టెలో ఉండే ముఖ్యమైన పరికరాలు ఇవన్నమాట. ఇది నిబంధన మందసం. అయితే నిబంధన మందసానికి ఉన్న ప్రాముఖ్యత మామూలుగా లేదు. ఇక మనం పాత నిబంధన చదువుకుంటే ప్రతి ఒక్కరికి దాని గురించి ఐడియా ఉంటుంది, ప్రతి ఒక్కరికి దాని గురించి తెలిసే ఉంటుంది. ఈ నిబంధన మందసము ఎరికో గోడలు కూల్చడంలో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించిందో, ఆ తర్వాత దాన్ని ఎవరి ఇంట్లో ఉంచితే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఒకసారి శత్రువులు కూడా ఈ నిబంధన మందసాన్ని దొంగిలిస్తారు. ఫిలిస్తీన్లు నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడైతే ఉంచుతారో అక్కడ ఆ గుడిలో విగ్రహాలన్నీ కూలిపోవడం ఇది రకరకాలుగా జరుగుతుంది అనమాట. ఆ నిబంధన మందసానికి ఉన్నంత పవర్ అనమాట, దాని యొక్క శక్తి అనమాట. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తీసుకొని వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు మిస్టేక్ చేయడము, ఉజ్జా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఉజ్జా కూడా చనిపోవడం, ఇలాంటివన్నీ మనకు తెలుస్తున్నాయి అనమాట. తర్వాత మనకు కనబడుతుంది. ఆ తర్వాత సౌలు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను యెరూషలేములో ఒక మంచి అద్భుతమైన మందిరాన్ని కట్టిస్తాడు. మనకందరికీ తెలుసు కదా. అదే కదా మొట్టమొదటి ఇశ్రాయేల్ మందిరము. ఆ మందిరంలో ఈ నిబంధన మందసాన్ని తీసుకెళ్లి అక్కడ ఉంచారనమాట. నిబంధన మందసాన్ని తీసుకెళ్లి ఆ మందిరంలో ఒక అతి పరిశుద్ధమైన స్థలంలో దాన్ని పెట్టారనమాట. ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి కూడా యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ పొరపాటున వెళ్తే అది తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఆ సంవత్సరానికి ఒకసారి వెళ్ళే యాజకుడు కూడా పొరపాటున ఏదైనా అతను పాపం మైండ్ సెట్ తో ఉంటే కానీ, లేదంటే అతను ఏదైనా మిస్టేక్ చేస్తే కానీ అక్కడికక్కడే చనిపోతాడు అనమాట. ఎందుకంటే దేవుడు అంత పవిత్రంగా చూశాడు అనమాట. ఆ తర్వాత యాజకుడికి కూడా నడుముకు ఒక తాడు కట్టేవాళ్ళు అనమాట. నడుముకు ఒక తాడు కట్టి బయటి వరకు ఆ తాడు ఉంచి ఆ తాడుని ఇశ్రాయేలీలు పట్టుకునేవాళ్ళు అనమాట. ఆ తాడుతోనే అతను లోపలికి వెళ్ళేవాడు. ఒకవేళ అతను టైంకి తిరిగి వచ్చాడు. ఒకవేళ రాలేదనుకో ఇక ఆ తాడు పట్టుకొని లాగడమే అనమాట. వీళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, మనిషి శవమే వచ్చేస్తుంది అనమాట. అంటే అంత ఇంపార్టెన్స్ అనమాట. దేవుని దగ్గర అంత పరిశుద్ధంగా ఉండాలి, అంత మిస్టేక్ లేకుండా ఉండాలనేది అదొక ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది. నిజానికి ఇప్పుడు మరి నిబంధన మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ నిబంధన మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది? అయితే క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోనీయులు ఇశ్రాయేల్ మీద, యెరూషలేము మీద దాడి చేశారనమాట. దాడి చేశారనే సంఘటన మనకు బైబిల్లో నమోదు చేయబడింది. కానీ ఆ తర్వాత అక్కడ నిబంధన మందసం ఉన్నట్టు కానీ, అది ఎక్కడికి వెళ్ళిపోయినట్టు కానీ ఎక్కడ మనకు ఆధారాలు లేవన్నమాట. మరి బబులోనీయులే దాన్ని ధ్వంసం చేశారా దేవాలయంతో పాటు, లేకపోతే అది ఎక్కడ మాయమైంది ఏంటి అనేది ఇప్పటికి కూడా ఎవరికి అంతుపట్టలేదు అనమాట.
అయితే దీంట్లో కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. ఈ నిబంధన మందసం ఎక్కడ ఉంది అని చెప్పడానికి కొన్ని రకాల ఊహాగానాలు ఉన్నాయన్నమాట. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఈ బబులోనీయులు దాడికి ముందే దాడి చేస్తారని తెలిసిన ఇశ్రాయేలీలు ముందే ఆ యెరూషలేం గుడిలోనే కింద ఆ భూమిని త్రవ్వి దాన్ని దాచిపెట్టారని చెప్పేసి ఒక రకమైన ఆ ఊహాగానము, ఒక రకమైన కథ ప్రచారంలో ఉందన్నమాట. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది పురావస్తు శాస్త్రవేత్తలు ఆ గుడి కింద తవ్వి ప్రయత్నించారు. దాని కింద చాలా సొరంగాలు కూడా బయటపడ్డాయి. అయితే ఆ సొరంగాల ద్వారా వెళ్తే మీరు మేబీ దొరికేదేమో, మరి తెలియదు విషయము. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ మార్పుల కారణంగా దాని మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ కారణంగా అక్కడ తవ్వకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున వివాదాలు రేగడంతో మొత్తానికి ఆ తవ్వడం ఆపేశారు అనమాట. తవ్వడం ఆపేశారు. సో అది ఎక్కడ ఉందనేది మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కింద. అదొక కథ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ సొలొమోను కుమారుడైనటువంటి మెనెలిక్ అనే అతను ఈ బబులోనీయులు దాడి చేయడానికి ముందే ఆ మందసాన్ని అక్కడి నుంచి తరలించాడని, ఆ మందసాన్ని అక్కడి నుంచి తరలించి అక్కడ దగ్గరలో ఉన్న సెంట్ మేరీ జియోన్ చర్చ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అక్కడనే దాని చుట్టుపక్కల ఆ చర్చ్ లో దాచిపెట్టాడని చెప్పేసి ఇది కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ చర్చ్ లో ఇప్పటికీ కూడా ఒక డూప్లికేట్ పెట్టే ఉందన్నమాట ఇట్లాంటిది. మరి డూప్లికేటా ఒరిజినల్ అనేది కూడా మనకు తెలియదు. అక్కడ పెట్టారని చెప్పేసి అదొక కథ కూడా ఉందన్నమాట. అయితే దాని దగ్గర కూడా చర్చిలో ఉన్న ఎవరైతే ఉంటారో ప్రధాన యాజకుడు లాగా లేదంటే పోప్ లాగా ఎవరైతే ఉంటారో అతను మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళి చూస్తాడు. అతనికి తప్ప ఇంకెవరికి పర్మిషన్ లేదనేది ఇప్పటికీ కూడా జరుగుతున్నది అనమాట. ఇప్పటికి కూడా అలా ఒకటి కథ అయితే ఒకటి ఉంది. అది కూడా వాస్తవమా, నిజమా, అబద్ధమా అనేది కూడా తెలియదు అనమాట. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే, మన ప్రొటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ ప్రొటెస్టెంట్లకు మనకు 66 పుస్తకాలు కదా బైబిల్. అయితే ఈ కొంతమంది రోమన్ క్యాథలిక్ వాళ్ళకు ఇంకా 76 పుస్తకాలు ఉన్నాయన్నమాట. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉన్నాయి పుస్తకాలు. ఆ ఎక్కువ ఉన్న పుస్తకాల్లో మక్కాబీల గ్రంథం 2వ గ్రంథం అనే ఒక పుస్తకంలో ఈ ఎవరైతే ఈ ఇర్మియా ఉన్నాడు కదా, ఇర్మియా ప్రవక్త దీన్ని అంతటిని ముందుగానే గ్రహించి ఎలాగైనా సరే వీళ్ళు దాడి చేస్తారు, దేవుని నిబంధన మందసాన్ని మనం అపవిత్రం చేయకుండా కాపాడాలని చెప్పేసి అతను అక్కడి నుంచి దాన్ని తరలించాడని, ఇర్మియా అక్కడి నుంచి తరలించి దాన్ని ఒక గుహలో ఎవరికి తెలియని చోట్ల భద్రపరచాడని చెప్పేసి వాళ్ళ గ్రంథంలో రాచాడనమాట. అది ఇథియోపియా దేశంలో ఉంది ఆ గుహ, ఇక్కడ దాచిపెట్టాడని. అంటే ఇథియోపియా దేశంలో ఎక్కడ ఉందనేది తెలియదు కానీ ఉందని చెప్పేసి వాళ్ళ గ్రంథంలో రాసి పెట్టారనమాట. అది ఎక్కడ ఉందనేది ఇప్పటికీ కూడా తెలియదు అనమాట. అది కూడా ఒక వివరం అనమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రచారాలు ఉన్నాయి, వేరే వేరే దేశాల్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అక్కడున్న ప్రజలే దాన్ని తరలించేసి వేరే దగ్గర దాచిపెట్టేశారు అని చెప్పేసి ఇలా రకరకాల ప్రచారాలు ఉన్నాయన్నమాట. మెయిన్ గా ఉన్నవైతే ఈ మూడే అనమాట. ఒకటైతే ఇర్మియా దాచిపెట్టాడని, ఇంకొకటి ఏమో అక్కడనే భూమి కింద దాచిపెట్టారని, ఇంకొకటి అయితే అక్కడ దగ్గరలో ఉన్న చర్చిలో ఉందని చెప్పేసి ఇలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయన్నమాట. ఇది మొత్తానికి ప్రస్తుతానికైతే అది ఎక్కడ ఉందనే విషయం తెలియదు. దేవుడు తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని బయలుపరిచే అవకాశం ఉంది. లేదంటే దాని మీద మన విశ్వాసం ఏమీ స్థిరపడలేదు. కానీ ప్రస్తుతం ఉన్న అంచనాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటనేది నేను చెప్తున్నాను అంతే. ఇదనమాట. దేవుడు తన చిత్తం అయినప్పుడు, దేవుడు తాను తెలియపరచాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క వివరం అనేది బయటపడుతుంది. ఇది ఈ రోజుకి వీడియో. మీకు గనక ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు, ఆ నిబంధన మందసం ప్రస్తుతం ఎక్కడ ఉండొచ్చు, అది ఎప్పుడు బయటపడొచ్చు అని మీరేమనుకుంటున్నారు, దీని గురించి కూడా నా కామెంట్లలో తెలియచేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు కూడా బైబిల్కి సంబంధించిన లేదంటే దాని రిలేటెడ్గా సంబంధించిన అంశాలు ఏమైనా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.